తిరుమలలో రథోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రుక్మిణి సోదరుడు తన మిత్రుడైనటువంటి శిశుపాలునితో వియ్యమందదలిచాడు. కానీ రుక్మిణి శ్రీయుతాకారుడైనటువంటి స్వామిని వలచింది. అగ్నిద్యోతనుతో కబురు పంపింది. ఆ అగ్నిద్యోతనుడు వెళ్ళి అమ్మవారి యొక్క మనోరథాన్ని రథంపై వచ్చి తీర్చవయ్యా అని చెప్పి ప్రార్థించారు. చక్కగా వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణస్వామి రథంపైన తీసుకువెళ్లారు. ద్వారకానగర మార్గంలో ఉండేటువంటి వారు అందరూ కూడా ఆనాడు దర్శించారు రుక్మిణి కృష్ణులని. ఈనాడు అటువంటి దివ్య సన్నివేశమా అన్నట్లుగా భక్త బృందాలు వీక్షిస్తూ ఉన్నారు. బలిమి రుక్మిణి తెచ్చి పరులు గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము హెచ్చుగా తోలే రుక్మిణి పెండ్లి తేరు అని అన్నమయ్య అభివర్ణించారు. శిశుపాలునికి తన ప్రతాపం చూపించినటువంటి తీరును మనం గుర్తు తెచ్చుకోవాలి. శిశుపాలాది దైత్యులపై తోలే తేరు అంటారు అన్నమాచార్యులు వారు. అంతేకాదు అసలు పరమ మనోహరంగా జనసామాన్యానికి అర్థమయ్యేట్లుగా ఆత్మానాత్మ వివేకాన్ని, భక్తి యోగాన్ని, కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని ప్రబోధించినటువంటిది రథంపై నిలిచి నరుడికి తేరుపై స్వామి చేసినటువంటి లీలే. కనుక గీత అనేటువంటిది సుగీతగా అది లోకానికి వచ్చింది అంటే ఉపకరించినటువంటిది అక్కడ రథమే. కనుక రథంపై స్వామి ప్రబోధించాడు. కనుక రథము ఆత్మానాత్మ వివేకాన్ని కలిగిస్తుంది. అందుకే రథోత్సవాన్ని చూస్తే జన్మరాహిత్యం కలుగుతుంది అని అంటారు. రథస్థం కేశవం దృష్ట్వా పునః జన్మ నవిద్యతే, పునర్జన్మ అనేటువంటిదే ఉండదు. కనుక అటువంటి స్వామికి అర్పించినటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని కళ్ళకు అద్దుకుంటూ పులకించిపోతూ ఉన్నారు భక్త బృందాలు. మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను సంహరించేటువంటి స్వామిగా మనం ఆ స్వర్ణరథస్థుడైనటువంటి శ్రీనివాసుని భావించవచ్చు. ఎందుకంటే జరాసంధుణ్ణి వధించింది కూడా స్వామి రథంపై వెళ్ళే. బృహద్రథుని కుమారుడైనటువంటి ఆ జరాసంధుడు జరా అనే రాక్షసి చేత సంధింపబడినటువంటి మగధ దేశాధిపతి. ఈతని పురం గిరివజ్రపురం. కంసుడు అల్లుడు. ఆ కృష్ణుడు కంసుడిని చంపాడని జరాసంధుడికి అలక వచ్చింది. అనేక సార్లు కృష్ణుడితో పోరాడాడు. కృష్ణుడు జరాసంధుడిని చంపలేకపోయాడు. భీమార్జునుల కీర్తి కోసం ఆగాడు. ఈ వృత్తాంతాన్ని అన్నమాచార్యుల వారు భ్రమయ జరాసంధుపై వరపెతేరు అని, జట్టికొని తోలె జరాసంధునిపై అతి తేరు అని, మరో కీర్తనలో సమరములో జరాసంధుని తోలిన తేరు అని చక్కగా అభివర్ణించారు. కనుక దుష్టులను నిగ్రహించడానికి స్వామి వినియోగించుకున్నటువంటి తేరును తలుచుకుని చక్కగా ఆ స్వామి వైభవాన్ని సంగీత మాధ్యమంగా వీధులలో ప్రదర్శిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా నమస్కరిస్తూ తేరుపైన ఆ శ్రీనివాస పరబ్రహ్మమును ఆశ్రయిస్తూ ఉన్నారు.